నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. నమస్తే, నేను మీ తేజ. అయితే గేమ్ చేంజర్ నిన్న భారీ అంచనాలతో గేమ్ చేంజర్ రిలీజ్ అయింది. అసలు గేమ్ చేంజర్ టాక్ ఎట్లా ఉంది అంటే మిక్స్డ్ రివ్యూస్ వస్తున్నాయి గేమ్ చేంజర్కి సంబంధించి. ఇప్పటివరకు నేను చాలా నెగిటివ్ రివ్యూస్ చూసా. అండ్ కొంతమంది ఫ్యామిలీతో కలిసి చూడాలి సినిమాలో ఒక పెద్ద మెసేజ్ ఉంది, ప్రతి ఒక్కరికి హార్ట్ టచ్ అవుతుందంటూ కూడా చాలా మంది చెప్తున్నారు. ఇదేంటి కొంతమంది నెగిటివ్ రివ్యూస్ ఇచ్చి కొంతమంది ఏమో ఇట్లా ఫ్యామిలీతో కలిసి చూడాలని చెప్తున్నారు. అసలు సినిమాలో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ప్రియాంక గారు ఉన్నారు. ఒక పేరెంట్ గా మరి సినిమా ఆమెకి ఎలా నచ్చింది, ఫస్ట్ ఆమె ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రియాంక గారు నమస్తే. హలో. మనమే ఇంట్రడ్యూస్ చేసుకుంటుంటే కొత్తగా ఉంది. రైట్. సో గేమ్ చేంజర్ మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే చూడొద్దు అని చెప్తాను. ఓకే, ఎందుకంటే ఈ మూవీలో వల్గారిటీ లేదు, తర్వాత నెగటివ్ క్యారెక్టర్ ని ఎలివేట్ చేసే సీన్స్ లేవు, అలాగే ఎట్ ద సేమ్ టైం రొమాన్స్ లేదు, అండ్ అనవసరంగా మధ్య మధ్యలో వచ్చి క్యారెక్టర్స్ ఏదో తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా, అలాంటివి లేవు. కాబట్టి ఇవన్నీ లేనప్పుడు అంటే డబుల్ మీనింగ్ పంచ్లు. ఎగ్జాక్ట్లీ రైట్. సో ఇలాంటివన్నీ లేవు కాబట్టి చూడొద్దు అని చెప్తాను. సో నేను కూడా చెప్తాను నా ఒపీనియన్. గేమ్ చేంజర్ నేను చూసాను కాబట్టి. సో అంటే యాజ్ ఏ మూవీ లవర్గా, మూవీస్ అంటే చాలా మూవీస్ చూస్తాం కాబట్టి మూవీ లవర్గా నేను అట్లనే అనుకుంటా. కానీ నాకు గేమ్ చేంజర్ చూసిన తర్వాత నేను ఒక 10 minutes ఆలోచించా, అసలు ఎందుకు ఈ కథను ఎంచుకున్నారు, శంకర్ గారు ఎందుకు పదే పదే ఇలాంటి సినిమాలు తీస్తున్నారంటే, మనకి తెలియకుండా మన వ్యవస్థలలో ఏవైతే జరుగుతున్నాయో కరప్షన్, లంచాలు, ఇవన్నీ కూడా ప్రతి సినిమాలో ఒక్కొక్క విధానంలో బయట పెడుతున్నారు. సో ఈ సినిమాలో కూడా అదే విధంగా బయట పెట్టారు. సో అంటే చాలా మంది ఏంటంటే సినిమాలో ఏం లేదు, రొమాన్స్ లేదు, సరైన కామెడీ లేదు అని చెప్పేసి అంటున్నారు, సరైన స్టోరీయే లేదని చెప్పేసి అంటున్నారు. నిజానికి మన నిజ జీవితంలో ఏవైతే జరుగుతున్నాయో, ఒక ప్రజల జీవితంలో ఏవైతే జరుగుతున్నాయో దాన్నే కథాంశంగా తీసుకున్నారు శంకర్ గారు. ఒక్కసారి గేమ్ చేంజర్ మూవీ చూడాలి, ఫ్యామిలీతో చూడాలి అని ఎందుకు చెప్తున్నారో తెలుసా? నేను చెప్తాను. రైట్, చెప్పండి. సో నన్ను పిలిచి నువ్వే అన్ని చెప్తా అంటే ఎలా అవుతుంది చెప్పు. ఓకే. సో ఒక మదర్ గా ఒక మూవీస్ కి వెళ్ళాలి అని అంటే కనుక చాలా భయం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పిల్లలతో, ఈ జనరేషన్ పిల్లలతో మాట్లాడినట్టయితే డెఫినెట్ గా సినిమాలోని కొన్ని డైలాగులు కానీ, కొన్ని సీన్లు కానీ వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్ మనం మాట్లాడేదానికి ఇమ్మీడియట్ రియాక్షన్ గా ఆన్సర్ ఇస్తూ ఉంటారు. అది మామూలుగా మనకి చూడడానికి వేరే పిల్లలు చెప్తూ ఉంటే మనం ఏమనుకుంటామంటే ఎంత బాగుంది అని అప్లాస్ చేస్తాం. కానీ మన పిల్లలు ఆ సిచ్యువేషన్ లో వచ్చి మనం మాట్లాడినప్పుడు అలాంటి రిప్లైస్ ఇస్తే, సే ఫర్ ఎగ్జాంపుల్ నేను విన్నది ఏంటంటే, స్కూల్లో టీచర్ పిల్లాడిని ఏదో అని అంటే మందలిస్తే ఆ అబ్బాయి తగ్గేదే లే అని అన్నాడంట. యాక్సెప్ట్ చేయలేం కదా ఇలాంటి వర్డ్స్. అండ్ తర్వాత అమ్మాయిలు స్లీప్ ఓవర్స్ అని చెప్పి, లేకపోతే కొన్ని పెద్ద పెద్ద స్కూళ్ళల్లో చూస్తే గనక ఇలాంటి కాన్సెప్ట్స్ ఎక్కువైపోయాయి. చిన్న ఏజ్ నుంచే రొమాన్స్లు ఎక్కువైపోయాయి. ఎన్నో వింటూ ఉన్నాం కూడా మనం సొసైటీలో. రీసెంట్ గా లాస్ట్ ఇయర్ ఒక ఇన్సిడెంట్, ఒక ఇద్దరు ఇంజనీరింగ్ కాలేజ్ అబ్బాయి ఒక అమ్మాయి గురించి కొట్లాడుకొని ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయిని చంపేయడం కూడా మనం చూసాం. ఇవన్నీ ఎక్కడి నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అని అంటే గనక, అబ్బాయి ఓటీటీలలో సినిమాల ప్రభావంతో ఇంకొక అబ్బాయిని, ఫ్రెండ్ ని చంపేయడం జరిగింది ఒక అమ్మాయి గురించి. సో సొసైటీలో ఇన్ని జరుగుతున్నాయి. శంకర్ గారు చేసిన సినిమాలన్నీ కూడా మనం చూసుకున్నట్టయితే సొసైటీలో ఏవైతే జరుగుతున్నాయో వాటి మీదనే కాన్సన్ట్రేట్ చేసి ఎలివేట్ చేసి చూపిస్తూ ఉంటారు. అసలు మనం రీసెంట్ టైమ్స్ లో కొన్ని మూవీస్ చూసినట్టయితే విలన్ ని ఎలివేషన్ లో చూపించి అదే ఒక హీరోయిక్ యాక్టివిటీ, అసలు అది చేస్తేనే, ఐ మీన్ ఒక నెగటివ్ గా బిహేవ్ చేస్తేనే, ఎదురు సమాధానం ఇస్తేనే, ఒక స్మగ్లర్ గానో లేకపోతే కనుక ఎదుటి వాడిని ఎదురించడంలోనో, ఒక కొట్టడంలోనో, ఫైట్స్ లోనో ఆ నెగటివ్ క్యారెక్టర్ ని ఎలివేట్ చేసి చూపించడంలోనే హీరో అనేది చూపిస్తున్నారు. అది డెఫినెట్ గా పిల్లల మీద ఎంతో ప్రభావం పడుతుంది. అండ్ అంటే మేడం ఒక్కటి మధ్యలో వచ్చానంటే, సినిమాలు నెగిటివ్ గా ఉన్నా పాజిటివ్ గా ఉన్నా అలాంటి సినిమాలు రావాలి, అవి చూడాలి. ఇలాంటి మంచి సినిమాలు వచ్చినప్పుడు కూడా యాక్సెప్ట్ చేయాలి, ఆదరించాలి. ఇందులో మరి ముఖ్యంగా రామ్ చరణ్ గారి క్యారెక్టర్ చాలా డిసిప్లైన్ గా ఉంటది. ఎగ్జాక్ట్లీ. ఐఏఎస్ ఆఫీసర్, అది నేను ఎందుకు చెప్తున్నానంటే, మనకి ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలలో
ఒక నెగటివ్ రోల్ ని హీరోగా చూపిస్తున్నారు. కానీ నిజమైన హీరోస్ అని అంటే ఒక ఐఏఎస్ గా, ఐపీఎస్ గా, ఉమ్, అండ్ అక్కడ కైరా అద్వాని ఒక డైలాగ్ చెప్తుంది చూసావా, నీకు చాలా ఇవాళ రేపు ఎక్కువగా నేను లైవ్ కంటెంట్ ఎక్కువ చేస్తూ ఉంటాను కదా, ఆ లైవ్ కంటెంట్ లో ఏంటంటే గనక ఎక్కువగా అమ్ముడుపోయే కోర్సెస్ స్ట్రెస్ మేనేజ్మెంట్, యాంగర్ మేనేజ్మెంట్, రిలేషన్షిప్స్ మీద ఎక్కువగా కోర్సెస్ లక్షల్లో అమ్ముతూ ఉంటారు. తెలుసా ఈ విషయం మీకు కూడా? సో అలాంటప్పుడు కైరా అద్వాని అక్కడ ఒక బ్యూటిఫుల్ మెసేజ్ చెప్తుంది అనమాట. ఏంటి అంటే, నీకు ఇంత కోపం ఉంది కదా, ఈ కోపాన్ని నువ్వు పాజిటివ్ గా నువ్వు ఒక గోల్ ని సక్సెస్ అవ్వడానికి యూజ్ చెయ్యి, చాలా బాగుంటుంది అని. డెఫినెట్ గా ఎంతో మంది ఈ సినిమా చూసేవాళ్ళు, ఐ మీన్ ఈ వీడియో చూసే వాళ్ళు కూడా కోపం కానీ వాళ్ళకు ఉండే కొన్ని ఇష్యూస్ ని బ్యాలెన్స్ చేయలేకుండా ఉంటూ ఉంటారు. ఈ సినిమా ద్వారా అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు. నువ్వు చెప్పినట్టుగా నెగటివ్ సినిమాలు కూడా రావాలి, రావాలి. సినిమాని సినిమా పరంగానే చూడాలి, కానీ ఒక సినిమా ద్వారా చెప్పడం ఎందుకు? ఒక కమెంట్ అసలు చూసాను. మధ్య మధ్యలో ఇలాంటి సినిమాల్ని అంటే ముఖ్యంగా ప్రొడ్యూసర్ యాక్సెప్ట్ చేయాలి. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా చాలా మంది ఇలాంటి కథలు తీసుకుని రెడీగా ఉన్నారు ఇట్లాంటి మూవీస్ తీసుకురావడానికి. బట్ ప్రొడ్యూసర్స్ ఎవరు కూడా ముందుకు రారు. ఇక్కడ ఎవరినైనా మెచ్చుకోవాలంటే దిల్ రాజు గారు. Exactly. ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అతను స్క్రిప్ట్ ని బట్టి అతను ప్రొడ్యూస్ చేస్తారు ప్రతి మూవీ కూడా. అండ్ ఇది స్క్రిప్ట్ తెలుసు అతనికి, స్క్రిప్ట్ తెలుసు, ఇది జనాల్లోకి ఎలా వెళ్తుంది వెళ్ళదు అనేది కూడా తెలుసు. సో దీనికి సరైన క్యారెక్టర్ ఎవరుంటే దీన్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం ప్రజలకి అనేది కూడా తెలుసు. ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, ఈ హీరో ఉంటేనే బెటర్ అని చెప్పేసి ఇది రామ్ చరణ్ గారి దగ్గరకు వచ్చిందని అయితే మాత్రం నేను అనుకుంటున్నా. ఎందుకంటే మొదటి నుంచి కూడా రామ్ చరణ్ గారి మూవీస్ అన్ని కూడా తీసుకుంటే ప్రతి దాంట్లో కూడా ఒక్కొక్క మెసేజ్ ఉంటది, ఎలిమెంట్ ఉంటది. అండ్ అఫ్ కోర్స్ ఆయన కూడా కొంచెం నెగిటివ్ క్యారెక్టర్స్ ఉన్నాయి కూడా చేస్తారు. ఎంత నెగిటివ్ గా ఉన్నప్పటికీ లాస్ట్ లో గుడ్ విల్ అనేది తీసుకొచ్చేలా ఉంటది. ప్రతి సినిమా కూడా అంతే, విలన్ లానే. ఇప్పుడు యానిమల్ సినిమాలో విలన్ లానే చూపించేస్తే అట్లా కాదు కదా. రీసెంట్ గా వచ్చిన యానిమల్ మూవీ కూడా అంటే ఒక కాజ్ చూపిస్తున్నారు, అంత ఏంటి ఫైట్ అవ్వటానికి కానీ, లేకపోతే మంచి కాజే చూపిస్తున్నారు. ఫాదర్ మీద లవ్ ఉండడం ఓకే, బట్ స్టిల్ దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది అనేది ఆ సినిమాలో చూపించలేదు. అంతెందుకు, ఈ సినిమాలో లేని మెయిన్ పాయింట్ నాకు అనిపించింది ఏంటంటే, కేజీఎఫ్ లో మీరు చూసినట్టయితే కనుక ఇల్లీగల్ రిలేషన్షిప్స్ పెట్టుకోవడం, అండ్ తర్వాత కొన్ని సినిమాల్లో కూడా రొమాన్స్, తర్వాత వైఫ్ కాకుండా ఇంకొకళ్ళని పెట్టుకోవడం, ఇవన్నీ లేనందుక ఈ సినిమా మీద నెగటివ్ టాక్ వస్తుంది. ఒకటే మేడం, ఈ సినిమాలో నేర్చుకోవాల్సింది ఏంటంటే, నువ్వు నిజాయితీగా ఉండు, ఆ నిజాయితీ నీకు ఎప్పటికైనా కాపాడుతుంది. నీ దగ్గర డబ్బున్నా లేకపోయినా నువ్వు నిజాయితీగా లేవనుకో, నీ పక్కన వాళ్ళే నీకు మోసం చేస్తారు, ఎప్పటికైనా నీకు వాళ్ళే బలిదిస్తారు. ఎగ్జాక్ట్లీ ఇదే ఈ సినిమాలో అదే జరిగింది. అప్పన్న క్యారెక్టర్ నేను చూసిన తర్వాత నాకు అర్థమైంది. సో నిజాయితీగా ఉన్నాడు కాబట్టే చెప్పొద్దు, కొడుకు వచ్చిన తర్వాత కథ వేరే ఉంటది. నిజాయితీగా లేనందువల్ల ఒక ఫ్యామిలీ మొత్తం అందరూ బయలైపోతారు ఒకేసారి. చచ్చిన బ్రతికిన శవంలా ఉంటారు. శ్రీకాంత్ గారి గురించి చెప్పాలంటే, సో అంటే చాలా మంది బయట నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు, కొంతమంది టార్గెటెడ్ చేసి ఇస్తున్నారు. ఆల్మోస్ట్ అందరూ కూడా గ్రహించారు. బట్ ఏంటి, చాలా మంది ఏంటంటే టికెట్స్ ఎక్కువగా బుకింగ్ చేసుకోలేదు, రేట్స్ ఇవన్నీ అట్లా కూడా డిస్కస్ చేస్తున్నారు. అందరూ కూడా విలేజ్ కి వెళ్తున్నారు. ఇప్పుడు విలేజ్ కి వెళ్ళడం, ఈ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ వాటిలో ఉండడం వల్ల సో కొంచెం బిజీగా ఉన్నారు, షాపింగ్స్ అవన్నీ చేస్తున్నారు కాబట్టి. సో ఎట్లాగో ఈ 13th 14th 15th ఈ 3 రోజులు గవర్నమెంట్ హాలిడే ప్రకటించింది కాబట్టి అందరూ కూడా మీ ఫ్యామిలీతో కలిసి థియేటర్కి వెళ్ళండి. మూవీ చూసిన తర్వాత చాలా ఇన్స్పైర్ అవుతారు. ముఖ్యంగా మేడం కాలేజ్ స్టూడెంట్స్ కానీ, ఇంటర్ కానీ, 10th క్లాస్ స్టూడెంట్స్ కానీ ఈ మూవీ చూసిన తర్వాత చాలా ఇన్స్పైర్ అవుతారు. ప్రతి ఒక్కరికి మోటివేషన్ ఉంటుంది తేజ, అది స్టూడెంట్స్ వరకే కాదు. డెఫినెట్లీ ఇప్పుడు మనం వర్క్ చేస్తున్నాం, మనకు కూడా ఇలాంటి మోటివేషన్ చూసినప్పుడు ఎంత ఒక్కటని కాదు మేడం, ఇక్కడ స్టూడెంట్స్ రామ్ చరణ్ గారి క్యారెక్టర్ చూసి బాగా ఇన్స్పైర్ అవ్వచ్చు. ప్రజలు ఓటు ఎందుకు వేయాలి, ఎలాంటి వారికి వేయాలనేది ఇక్కడ తెలుసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ పొలిటికల్ గా ఎలాంటివి జరుగుతున్నాయి అనేది కూడా ఎంత బాగా చూపించారో, చాలా బాగుంది అసలు.
సో లాస్ట్ గా చెప్పేది ఏంటంటే, అయితే ఈ సంక్రాంతికి ఫ్యామిలీతో, పిల్లలతో, పెద్దవాళ్ళతో అందరం కలిసి ఎంజాయ్ చెయ్యొచ్చు అని అనుకుంటే డెఫినెట్ గా అది గేమ్ చేంజర్ మూవీయే అవుతుంది. మీ పిల్లల్లో ఒక మంచిని చూపించాలి, వాళ్ళ నుంచి కూడా మీరు మంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అంటే డెఫినెట్ గా గేమ్ చేంజర్ మూవీకి వెళ్ళండి. చాలా మిక్స్డ్ టాక్ వస్తుంది. అండ్ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మన తెలుగు ఇండస్ట్రీ, తెలుగు మూవీ చూసిన వాళ్ళే నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. నేషనల్ మీడియాలో అటు తమిళ్ కానీ, అటు నార్త్ సైడ్ హిందీ మీడియా ఛానల్స్ కానీ, ఇండియా టుడే ఛానల్స్ కానీ ఎంత పాజిటివ్ టాక్ ఇస్తున్నారు తెలుసా? అండ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్న పేరు తీసేయండి అని మన తెలుగు వాళ్ళు ఎంతో మంది చెప్తూ ఉన్నారు కదా. కాదు, డెఫినెట్ గా ఇంకా మంచి అవార్డు రావాలి రామ్ చరణ్ కి అని చెప్పేసి ఎంతో మంది నేషనల్ మీడియా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. రైట్, ఓవర్ టు యూ. మేడం లాస్ట్ లో ఒక విషయం చెప్తున్నా. సినిమాలో అప్పన్న క్యారెక్టర్ ఉంటుంది. సో డైరెక్టర్ గా క్యారెక్టర్ డిజైన్ చేసినప్పుడు అర్థమవుతుంది ఈ క్యారెక్టర్ చాలా బాగుంటుంది, ఇది లెంతీగా ఉంటే ఇంకా సినిమా బాగా చూస్తారు, బాగా ఆదరిస్తారని. బట్ అక్కడ దానికి వాళ్ళు వాల్యూ ఇవ్వలేదు. ఎందుకంటే జనాలకి ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి ఏదైతే మనం చెప్పాలనుకుంటున్నామో, వాళ్ళు చెప్పాలనుకుంటున్నారో అది మాత్రమే చెప్పడానికి కొన్ని తగ్గించారని కూడా చెప్పుకోవచ్చు, కరెక్ట్ గా అర్థం కావడానికి. సో అంటే ఇది మెల్లగా ఎక్కుద్ది, స్లో పాయిజన్ లాగా చిన్న చిన్నగా ఎక్కుద్ది. సో ఒకటే చెప్తున్నా ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఆ నెగటివ్ టాక్, పబ్లిక్ టాక్ ని బట్టి వెళ్ళకండి ఈ మూవీకి. మీరే డైరెక్ట్ గా వెళ్ళండి, జడ్జ్ చేయండి మూవీని. రైట్ రైట్. సంక్రాంతికి వస్తున్న అన్ని సినిమాలు చూడండి, ఎంజాయ్ చేయండి. డాక్ మహారాజా అండ్ సంక్రాంతికి వస్తున్నాం మంచి కామెడీగా ఉండే ఫిల్మ్, అది కూడా వస్తుంది. బట్ వీటితో పాటు గేమ్ చేంజర్ ఖచ్చితంగా చూడండి. కొన్ని మంచి విషయాలు నేర్చుకోవచ్చు, పక్క వారితో షేర్ చేసుకోవచ్చు. నేను ఒక అల్లు అర్జున్ అభిమానిగా చెప్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. రైట్. సో ఏ సినిమా చూడొద్దు అనేది మా ఉద్దేశం కాదు, అందులో ప్రయారిటీగా గేమ్ చేంజర్ చూడండి అని చెప్పడమే మా ఉద్దేశం అనమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తేజ.